everyone, welcome to my channel Harika Shakilam. If you are new to my channel, don't forget to hit the subscribe button and let's get started into our today's vlog. ఈరోజు ఎక్కడున్నామంటే హైదరాబాద్లో రీసెంట్గా ఓపెన్ చేసిన తపస్మి ఒక యూరో ఏషియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. మా చెల్లి అండ్ నేను లాస్ట్ వీకెండ్ అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి హైటెక్ క్రాస్ రోడ్ దగ్గర స్కై వ్యూ బిల్డింగ్లో అయితే ఉంటుందన్నమాట. స్కై వ్యూ 10లో అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఈ బిల్డింగ్లో టోటల్గా 22 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఈ రెస్టారెంట్ అయితే అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే లొకేట్ అయి ఉందన్నమాట. ఈ ప్లేస్కి అయితే మేము సండే రోజు అయితే విజిట్ చేసామన్నమాట. యాక్చువల్గా మేము 2 days ప్రియార్ అయితే టేబుల్ అయితే రిజర్వ్ చేసుకున్నాము. బట్ రిజర్వ్ చేసుకోకపోయినా ఓకే, డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. ఇది అయితే నా సెకండ్ విజిట్, మా చెల్లికి అయితే ఫస్ట్ విజిట్. చాలా బాగుంటుంది రెస్టారెంట్ అయితే. తపస్మి రెస్టారెంట్ వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి చెన్నైలో ఉంది అండ్ రీసెంట్గా అయితే హైదరాబాద్లో ఓపెన్ చేశారు. సో ఇది ట్రై చేద్దామని ఇక్కడికైతే వచ్చేసాము. ఈ బిల్డింగ్లో ఈచ్ ఫ్లోర్ చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఎవ్రీ ఫ్లోర్కి బ్యూటిఫుల్ ఇండోర్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ రైట్ సైడ్కి అయితే సిట్అవుట్ గార్డెన్ కూడా ఉంటుంది. ఈ రెస్టారెంట్ అయితే కంప్లీట్గా బిల్డింగ్కి రైట్ సైడ్ ఎండ్లో అయితే ఉంటుందన్నమాట. చాలా లోపలికి అయితే వెళ్ళాలి. సో వెళ్ళగానే ఫస్ట్ మనకి టోనీ అండ్ గాయ్ సెలాన్ అయితే కనిపిస్తుంది. దానికి లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా హ్యూజ్గా తపస్మి ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో వెళ్ళగానే మేము మా రిజర్వ్ చేసుకున్న టేబుల్ అయితే చెప్పామన్నమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రెస్టారెంట్ వెళ్ళగానే చాలా కంఫర్టబుల్ అండ్ కాజీ అంబియన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. వైబే చేంజ్ అవుతుంది కంప్లీట్గా. తపస్మి వల్ల మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఫ్యూజన్ ఆఫ్ కల్చర్స్. సో యూరో అండ్ ఏషియన్ కంబైన్ చేసి డిషెస్ అయితే సర్వ్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే మేము ఒక సూప్ ఆర్డర్ చేసాము, రామన్ సూప్. సో ఇది వచ్చేసి జపానీస్ నూడిల్ సూప్ అనమాట. ఇందులో మనకి వెజ్, చికెన్ అండ్ సీ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో మేమైతే వెజ్ ప్రిఫర్ చేసాము. ఇక్కడ వీళ్ళు సర్వ్ చేసేవి మ్యాక్సిమం అన్నీ కూడా ఫ్యూజన్ డిషెస్. సో మెనూలో అయితే అన్ని డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి, కొన్ని అయితే అస్సలు గుర్తులేవు నేమ్స్. ఇది వచ్చేసి రాక్ కార్న్, ట్రెడిషనల్ స్టైల్లోనే ఉందన్నమాట. సర్వ్డ్ విత్ స్పైసీ మయోనీస్ అండ్ వసాబీ మయో. ఇక్కడ బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ సీటింగ్ అయితే ఉందన్నమాట. బట్ అందరూ కూడా ఇండోరే ప్రిఫర్ చేస్తున్నారు. డే టైం కాబట్టి చాలా సన్లైట్ ఉంది అవుట్డోర్స్లో, బట్ ఈవినింగ్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వీళ్ళ మెయిన్ కోర్స్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేమైతే రైస్ ఆప్షన్సే చూస్ చేసుకున్నాము. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు థాయ్ బేసిల్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేశాను. సో ఈసారి అయితే కోషిబుకి ఫ్రైడ్ రైస్ అనమాట. సో చెప్పాను కదా కంప్లీట్గా ఫ్యూజన్ ఐటమ్స్ కాబట్టి నేమ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. దీంట్లో వెజ్, చికెన్, సీ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లేస్లో నాకు చాలా ఫేవరెట్ అనమాట ఈ డెజర్ట్ వచ్చేసి చాక్లెట్ వాల్కెనో. ఇది సెకండ్ టైం నేను ఇక్కడ ట్రై చేయడం. చాలా బాగుంటుంది. పైన వచ్చేసి ఒక చాక్లెట్ షెల్ లాగా వస్తుంది అండ్ లోపల ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది విత్ బ్రౌనీస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ ప్లేస్కి వస్తే డెఫినెట్గా ఈ డెజర్ట్ అనేది ట్రై చేయాలి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది. డెజర్ట్ నేమ్ వచ్చేసి చాక్లెట్ వాల్కెనో. డెజర్ట్ లవర్స్కి అయితే ఒక ఫుల్ ఫీస్ట్ అనమాట, అంత బాగుంటుంది. నేనైతే కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ దిస్ రెస్టారెంట్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.